వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లైన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, గ్యాప్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577 9440465652. బహుజనుల అభ్యున్నతే ధ్యేయంగా తన జీవితాన్ని అర్పించిన గొప్ప యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగజీవన్ రావు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రోజు బాబు జగజీవన్ రావు 117వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి దేశంలో ఉన్నతమైన పదవులను అధిరోహించిన గొప్ప నీతజ్ఞుడు అని, కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యం అనంతరం ఆయన భారతదేశ పునర్నిర్మాణంలో ప్రతిభావంతమైన పాత్రను పోషించారని గుర్తు చేశారు. బాబు జగజీవన్ రావు భారతదేశ ఉప ప్రధానిగా, రక్షణ, కార్మిక, ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో మంత్రి శాఖలకు ఆయన వర్తించిన గొప్ప నాయకుడని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారని వారి సేవలను కీర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, దేశంలో ఆఖరి దళిత బిడ్డను కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టే వరకు కృషి చేస్తానని, ఆయన చూపిన మార్గంలో పయనిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, సిబే బెనహర్, జిల్లా ఎస్పీ సెల్ చైర్మన్ సాయిబాబా, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ లింగం నాయక్, డాక్టర్ శామిల్, డాక్టర్ జె రామ్మోహన్, లయన్ నటరాజ్, ఐఎన్టీయూసీ రాములు యాదవ్, ఎన్పి వెంకటేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, అమరేందర్ రాజు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, అజ్మత్ అలీ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. భారతదేశ తొలి మార్గదర్శకుల్లో ఒకరిగా ప్రజాస్వామ్య ప్రక్రియ బలంగా ఈ దేశంలో వేళ్ళూనుకొనడానికి కృషి చేసిన మహా వ్యక్తి, మహనీయులు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జాతి మొత్తం కూడా వారి సేవలను గుర్తుంచుకొని ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిబొడ్డున ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి వారు దేశానికి చేసిన సేవలను, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తుంచుకుంటూ మరొక్కసారి వారు చూపిన దారిలో నడవాలని చెప్పి కృతనిశ్చయంతో మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈరోజు ఒక్కటి గుర్తు చేయదలుచుకున్న, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసే కమిటీ చైర్మన్గా ఉండి దళితులకు రిజర్వేషన్ హక్కును కల్పించినరో దాన్ని కొనసాగించే ప్రక్రియలో అది నిరంతరం ప్రతి భారతదేశంలో ఉన్న ఆఖరి పేద దళితుడు కూడా పేదరికం నుంచి బయటికి వచ్చే వరకు ఈ రిజర్వేషన్స్ కొనసాగించాలని చెప్పి పోరాటం చేసి అప్పటి ప్రభుత్వాలను ఒప్పించి ఈరోజు మార్గదర్శకం చూపిన మహనీయ వ్యక్తిగా జగజీవన్ రామ్ గారు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు. ఈరోజు మా ప్రభుత్వ ఆశయం కూడా ఉద్యోగం కావాలి అని డిమాండ్ చేసే స్థాయి నుంచి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ప్రతి దళిత బిడ్డ కూడా ఎదగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకే రాబోయే రోజుల్లో వాళ్ళ అభ్యున్నతి కోసం
వాళ్ళ చదువుల కోసం, వైద్యం కోసం, విద్య కోసం, విదేశాల్లో విద్య కొనసాగించే దానికోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం మా ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిజమైన పేద దళిత బిడ్డను ఖచ్చితంగా ఉన్నత స్థానంలోకి పెట్టాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు కృతనిశ్చయంతో ఉంది. అనేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ రేపు జరగబోయే తుక్కుగూడ మహాసభలో దళిత బిడ్డల కోసం అనేక అంశాలను కూడా మా జాతీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి రేపు విడుదల చేయబోతా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్న పార్టీగా ప్రజలు, దళిత నాయకులు, దళితులు, దళిత బిడ్డలు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ పర్వదినాన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.